జై శ్రీరామ్ అందరికీ. ఈరోజు మనము తెలంగాణ స్టేట్లో ఉన్న మంచిర్యాల డిస్ట్రిక్ట్ మందమరి ఏరియాలో ఉన్న కామాఖ్య దేవి మందిరానికి వెళ్తున్నాము. ఈ మందిరానికి వన్ డేలో ఎలా వెళ్ళి రావాలి, అంటే వన్ డే ట్రిప్ ఎలా వెళ్ళి రావాలి, దాని ట్రైన్ డీటెయిల్స్ కానీ ఫుల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మీకు ప్రతిదీ చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. విత్ బడ్జెట్తో సహా ఈ వీడియోలో మీకు ప్రతి ఇన్ఫర్మేషన్ చెప్తాను నేను. మనం దిగాల్సిన స్టేజ్ వచ్చేసింది మందమరి రైల్వే స్టేషన్. ఇక్కడ దిగేసిన తర్వాత ప్లాట్ఫామ్ నెంబర్ 1కి వెళ్తే అక్కడ ఆటోస్ ఉంటాయి, షేరింగ్ ఆటోస్. అక్కడ అంటే రైల్వే స్టేషన్ నుంచి టెంపుల్కి ఎగ్జాక్ట్లీ 6 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. సో మందమరి ఏరియాకి వెళ్ళాలండి. అంటే ఇది రైల్వే స్టేషన్ కదా, మనం హైవేకి వెళ్ళాలి మందమరి ఏరియాకి. సో ఇక్కడ ఆటో ఛార్జ్ వచ్చేసి డైరెక్ట్ టెంపుల్కి కూడా మాట్లాడుకోవచ్చండి. సో కాస్ట్ వచ్చేసి ఈచ్ పర్సన్ 70 రూపీస్. అదే ఒక 1.3 కిలోమీటర్ డిస్టెన్స్ ముందు ఆపేస్తే ఏదైతే మందమరి చౌరస్తా వస్తుంది అక్కడికి 50 రూపీస్ అండి. సో ఆటో నేను ఆల్రెడీ షేరింగ్ ఆటో ఎక్కేసి వెళ్తున్నాను 50 రూపీస్ ఇచ్చి. అక్కడ నుంచి బై వాక్లో మీకు ఎలా వెళ్ళాలనేది క్లియర్గా చూపిస్తాను. ఇప్పుడు మీరు చూస్తున్నది మందమరి నేషనల్ హైవే 363. సో ఇక్కడ ఆటోస్ దిగేశాను. సో ఇక్కడ మీకు రైట్ సైడ్లో చూస్తే సిర్పూర్ కాగజ్నగర్ మహారాష్ట్ర వెళ్ళే రూటు. ఈ రైట్ సైడ్లో చూస్తే అది మందమరి మార్కెట్ ఏరియా వెళ్ళే రూటు. సో మనకి ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్లో ఎగ్జాక్ట్లీ ఒక 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది టెంపుల్. అలా నడుచుకుంటూ కూడా వెళ్ళవచ్చు, లేకపోతే ఇక్కడ కూడా ఆటోస్ ఎంగేజ్ తీసుకొని కూడా వెళ్ళొచ్చు అండి హ్యాపీగా. సో నడుచుకుంటూ వెళ్తున్నాను మీకు చూపిద్దామని. హైవేలో ఒక 1.3 కిలోమీటర్ డిస్టెన్స్లో నడుచుకుంటూ వచ్చాక ఇక్కడ మనకి ఎంట్రన్స్లో ఇలా బోర్డు కనిపిస్తుంది, శ్రీ 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 త్రిశక్తి అమ్మవారి టెంపుల్ అని, కామాఖ్య మందిరం అని. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్లో అప్రాక్సిమేట్లీ ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఆ దూరంగా తాటి చెట్లు కనిపిస్తున్నాయి కదా, అక్కడే మందిరం ఉంటుంది. ఇదంతా నేషనల్ హైవే 363. ఇక్కడ నుంచి ఒక 1 కిలోమీటర్ లోపలికి నడుచుకుంటూ వెళ్తే అమ్మవారి టెంపుల్ వచ్చేస్తుంది. శక్తిపీఠాలు ఎలా ఏర్పడ్డాయో ఒక చిన్న షార్ట్ స్టోరీ ద్వారా చెప్తాను. దక్ష ప్రజాపతి తన కుమార్తె సతీదేవి అల్లుడైన శివుడిని అవమానిస్తూ యజ్ఞం చేయగా సతీదేవి అగ్నిలో దూకి యోగాగ్ని ద్వారా దేహత్యాగం చేస్తుంది. భార్య మరణంతో శివుడు కోపంతో ఆమె మృతదేహాన్ని భుజాన వేసుకొని విశ్వమంతా తాండవం చేస్తాడన్నమాట. లోక కళ్యాణం కోసం విష్ణువు సుదర్శన చక్రంతో సతీదేవి దేహాన్ని 108 ముక్కలుగా ఖండిస్తాడు. అవి పడిన ప్రదేశాలే శక్తిపీఠాలుగా ఏర్పడతాయి. అయితే అష్టాదశ శక్తిపీఠాలు ఎందుకంటామంటే ఆది శంకరాచార్యులు అష్టాదశ శక్తిపీఠాలని కొన్నిటిని అంటే స్వామివారు కొన్నిటి దగ్గర శ్రీచక్రాలని ప్రతిష్ఠిస్తారన్నమాట. అవే ఆ 18 శక్తిపీఠాలండి. అస్సాం నీలాచల్ పర్వతాల్లో కామాఖ్యదేవి మందిరం ఉంది, అది మొదటి మందిరం అండి. తర్వాత తెలంగాణ మందమరి ఏరియాలో 2వ మందిరం ఉందండి. ప్రపంచంలో ఎక్కడా లేదండి, ఇది 2వ మందిరము. ఇక్కడ అమ్మవారి చరిత్ర చూసుకుంటే ఇక్కడ ఉన్న గురువు గారు ప్రతి సంవత్సరము జూన్ నెలలో కామాఖ్యదేవి అంబుబాచి మేళా జరుగుతుంది ఆ టెంపుల్లో. అయితే స్వామివారు ప్రతి సంవత్సరం వెళ్ళేవారట. అలా ప్రతి సంవత్సరం అంటే దాదాపు 10 సంవత్సరాల నుంచి అలా ప్రతి సంవత్సరం వెళ్ళేవాళ్ళట. తర్వాత అంటే అంబుబాచి అంటే అమ్మవారికి ఋతుక్రమం జరుగుతుందండి జూన్ నెలలో. అప్పుడు జరిగే మేళాని అంబుబాచి మేళా అంటారు. అప్పుడు నాగసాధువులు అగారాలు ప్రపంచంలో ఎక్కడెక్కడి నుంచో చాలామంది వస్తారండి. చాలా ఘనంగా జరుగుతుంది అక్కడ 3 రోజులు. ఆ 3 రోజులు అంబుబాచి మేళా జరిగేటప్పుడు టెంపుల్ క్లోజ్ చేసే ఉంటుంది. బయట మాత్రం పూజలు తాంత్రిక పూజలు అన్నీ చేస్తారు. 3 రోజుల తర్వాతనే అమ్మవారి దర్శనానికి అలౌ చేస్తారు మళ్ళీ. ఆ మేళాకి ఈ గురువుగారు ప్రతిసారి వెళ్ళేవారట. అలా 10 సంవత్సరాల తర్వాత అంటే గురువుగారు ధ్యాన ముద్రలో కూర్చున్నప్పుడు అమ్మవారు కలలో కనిపించి
తనకి ఇక్కడ ఒక మందిరాన్ని ఏర్పాటు చేయాలని అమ్మవారు చెప్పారట కలలో. ఈ ఏరియాకి దగ్గరలో రామగుండం అనే ఏరియా ఉంటుంది. అక్కడ 108 రామగుండాలు అనే ప్లేస్ ఉంటుందండి. అక్కడే ఈ మందిరాన్ని కడితే బాగుంటుందని ఆలోచించారట. తర్వాత మళ్ళీ అమ్మవారు కలలో కనిపించి అక్కడ కాదు ఈ ప్లేస్లోనే కట్టాలని ఆ అమ్మవారు సూచించారట. అలా అని ఇక్కడ టెంపుల్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారండి. అలా స్టార్ట్ చేసేటప్పుడు ఒక 2 చిన్న పిల్లర్లు బయటికి వెళ్ళాయండి. ఆ పిల్లర్ల పైన ఉన్న గుర్తులు కామాఖ్య దేవి టెంపుల్లో ఉన్న గుర్తులు, అంటే అస్సాంలో కామాఖ్య దేవి టెంపుల్లో ఉన్న అక్కడ కూడా 2 చిన్న పిల్లర్లు ఉంటాయండి మందిరంలో. ఆ గుర్తులు ఈ గుర్తులు సేమ్ ఉన్నాయండి. మనం ఇలా మందిరానికి లోపలికి వెళ్ళిన తర్వాత మొత్తం మనకు అష్టాదశ శక్తి పీఠాలు మరియు దశమహా అమ్మవార్ల విగ్రహాలు కనిపిస్తాయండి. చూడడానికి చాలా బాగుందండి లోపల టెంపుల్. ఇక్కడ మధ్యలో కనిపిస్తున్నదే కామాఖ్య దేవి యోని భాగం అమ్మవారి టెంపుల్ అండి ఇది. దాని చుట్టూ అష్టాదశ శక్తి పీఠాలు మరియు దశమహా విద్య అమ్మవార్లు మొత్తం అన్ని విగ్రహాలు కనిపిస్తాయండి. మొదట మనకు దర్శనానికి వెళ్ళేటప్పుడు మనకు శ్యామలాదేవి అమ్మవారు కనిపిస్తారు. తర్వాత లలిత పరమేశ్వరి దేవి కనిపిస్తారు. తర్వాత వారాహి అమ్మవారు కనిపిస్తారండి. మందిరం లోపలైతే చాలా బాగుందండి. చుట్టూ ఎక్కడ చూసినా అమ్మవారి శక్తి స్వరూపాలే కనిపిస్తాయండి. మొదట మనకు ఇలా దర్శనానికి అండర్ గ్రౌండ్లో వెళ్ళాలండి. అమ్మవారి దర్శనం, కామాఖ్య అమ్మవారి దర్శనం చేసుకోవాలంటే ఇలా అండర్ గ్రౌండ్లో వెళ్ళాలి. అంటే అస్సాంలో ఎలా ఉంటుందో మందిరము ఆ విధంగానే కన్స్ట్రక్షన్ చేశారండి. అమ్మవారి విగ్రహం పక్కన 2 రాతి స్తంభాలు కనిపిస్తున్నాయి కదండి, ఆ స్తంభాలేనండి ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసినప్పుడు బయటపడినవి. ఈ మందిరంలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ పూజారులు ఎవరు ఉండరండి. ఇక్కడ అమ్మవార్లే పూజారులు అండి. సుహాసినులు అంటారు కదా, అమ్మవార్లే పూజారులు అండి. అమ్మవార్లే అన్ని పూజలు చేస్తారు. అర్చన ఏ పూజలైనా సరే ఇక్కడ అమ్మవార్లే చేస్తారండి. అది చాలా ప్రత్యేకంగా అనిపించిందండి నాకు. ఇప్పటివరకు ఏ గుడిలో కూడా అలా కనిపించలేదు. ఇక్కడ అదే ప్రత్యేకము. మొదట మనకు శ్యామలాదేవి అమ్మవారు కనిపిస్తారండి.
జై భవాని. నేను హైదరాబాద్ నుంచి వస్తున్నాను పూజారి గారు. ఇక్కడ అమ్మవారి టెంపుల్ గురించి నేను విన్నాను చాలా, కామాఖ్య దేవాలయం గురించి చాలా విన్నాను. ఎందుకంటే నేను అస్సాం కూడా వెళ్ళాను, కామాఖ్య దేవి అమ్మవారి టెంపుల్కి వెళ్ళాను. తర్వాత మన తెలంగాణలో అమ్మవారి టెంపుల్ ఉందని తెలిసి ఈ అమ్మవారి చరిత్ర ఏంది, అమ్మవారు ఎలా వచ్చారు ఇక్కడికి, ఎలా వెలిసారు, ఇవన్నీ తెలుసుకుందామని మా వ్యూవర్స్ కూడా చూపిద్దామని నేను ఇక్కడికి రావడం జరిగిందండి. సో ఒక్కసారి మాకు ఈ అమ్మ గురించి, కామాఖ్యాదేవి ఎలా వెలిసారు, ఇక్కడ అమ్మవారి చరిత్ర ఏంది అనేది మీ నోట మాట విందామని తప్పకుండా హైదరాబాద్ నుంచి వచ్చానండి. ఓకే, శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. విషయం ఏంటంటే మన భారతదేశంలోనే రెండవ దేవాలయం కామాఖ్య అని అమ్మవారి దేవాలయము మన భారతదేశంలోనే రెండవ దేవాలయం. మొదటి దేవాలయం ఎక్కడుంది అంటే అస్సాం నీలాంచన పర్వతాల పైన అమ్మవారి యోని స్థానం పడింది. అవునండి. సతీదేవి శరీరాన్ని చాలించడం వల్ల మనకు అష్టాదశ శక్తిపీఠాలు ఏర్పడ్డాయి. నిజానికి అయితే మనకు తెలియని విషయం ఏంటంటే అష్టాదశ శక్తిపీఠాలు కాదు, 108 శక్తిపీఠాలు. కానీ దానికి ప్రధానంగా అంటే 108 శక్తిపీఠాలకి ప్రధానంగా 18 తీసుకున్నారు. ఈ 18 శక్తిపీఠాలకి 108 శక్తిపీఠాలకి ఒక పవర్ పాస్ అవుతుంది అంటే అమ్మవారి యోని స్థానం నుంచి, అంటే కామాఖ్య అమ్మవారి దేవాలయం నుంచి మన యూనివర్సల్ మొత్తం నడుస్తుంది అంటే అమ్మవారి అనుగ్రహం. మన భువన భాండాలు ఇవన్నీ పుట్టినవి, ఇవంతా సృష్టి జరుగుతుంది అంటే అమ్మవారి యోని నుంచే జరిగింది. కాబట్టి అమ్మవారి యోని అక్కడ పడింది. సేమ్ అదే నమూనాలో మన మంచిర్యాల జిల్లా మన్నవరి గ్రామంలో కామాఖ్యాపురం అనే వీధిలో అమ్మవారి దేవాలయం మళ్ళీ అమ్మ పునర్నిర్మాణం చేయించుకుంటుంది. మన దేవాలయంకి విశిష్టత ఏంటి అంటే స్త్రీలు అర్చకత్వం చేస్తారు. లలితా సహస్రనామాలలో ఒక వాక్యం ఉంది, సుహాసిని అర్చన ప్రీత శోభన శుద్ధ మానస. అమ్మవారు లలితా పరమేశ్వరి ఏం చెప్తుంది అంటే సుహాసినుల చేత నన్ను పూజింపచేస్తే నేను శోభాయమానంగా ఉంటా అని అమ్మవారు చెప్తుంది. ఈ దేవాలయం ప్రారంభమయ్యి 5 సంవత్సరాలు అయ్యింది. గత 10 సంవత్సరాలుగా గురువుగారు కామాఖ్య ప్రధాన దేవాలయంకి వెళ్ళడం జరిగింది. 5వ సంవత్సరం తర్వాత అమ్మవారు ధ్యాన దర్శనంలో దేవాలయం చూపించి నాకు ఇట్లాంటి దేవాలయం కట్టాలి అని చెప్పేసి అమ్మవారు అడిగితే అమ్మ చెప్పింది చేసుకుంటూ వెళ్ళాలి అనుకున్నారు. నెక్స్ట్ డే ఒక క్వశ్చన్ రేజ్ అయింది గురుగారికి, ఏమని, ఇంత పెద్ద క్షేత్రాన్ని ఒక సాధారణమైన పురోహితుని నేను ఎట్లా నిర్మాణం చేయగలుగుతా అనే క్వశ్చన్ రేజ్ అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో ఏంటంటే మనం ఏదైనా పని చేయాలి అనుకుంటే దానికి 10 ఆలోచనలు ఎక్కువ ఉంటాయి. సో గురుగారి విషయంలో కూడా అట్లనే జరిగింది. గురువుగారు మళ్ళీ నెక్స్ట్ డే ధ్యాన దర్శనంలో కూర్చొని, అమ్మ నేను ఒక సాధారణమైన పురోహితుడిని, ఇంత పెద్ద క్షేత్రాన్ని నాకు అప్పచెప్పి నేను ఎట్లా కట్టాలి అని చెప్పేసి అడగడం జరిగింది. అడిగితే అమ్మాయిని చెప్పింది, నేనున్నా, నువ్వు ముందుకెళ్ళు, అంతే, ఒకటే మాట చెప్పింది. అదే మాట పట్టుకొని వచ్చింది గురుగారు, శంకుస్థాపన చేసి స్టార్ట్ చేసింది. ఇంతకు ముందు అంటే శంకుస్థాపన చేయకంటే ముందు గురుగారు ఆలోచన ఏముంది అంటే రామగుండం ఉంది కదా, రాముడి గుండాల మీద కడదామనే ప్లాన్ ఉంది. ఇంత పెద్ద క్షేత్రం కదా, రాముడి గుండాల పైన కడితే బాగుంటుంది అని అనుకున్నారు. కానీ అమ్మ నిర్ణయం ఎట్లుంది, నేను ఎక్కడున్నానో, నా ఆంశ ఎక్కడుందో నేను అక్కడే దేవాలయం కట్టించుకుంటా అని అమ్మ నిర్ణయం చేయించి ఈ స్థలం తీసుకొని గురువుగారు 15 సంవత్సరాలకు పైగా అయింది. ఆల్రెడీ అమ్మ ప్లాన్ చేసుకుంది, డిజైన్ చేసుకుంది 15 సంవత్సరాల కిందనే. అట్లా 3 దేవాలయాలకి శంకుస్థాపన జరిగింది. ఎవరు, శ్యామళ, లలిత, వారాహి. ఈ 3 దేవాలయాలకి శంకుస్థాపన జరిగి స్లాబ్ లెవెల్ వరకు వచ్చిన తర్వాత నెక్స్ట్ అమ్మవారి కామాఖ్య అమ్మవారిగా బయటకు తీసుకొచ్చింది అమ్మనే. ఇప్పటివరకు కూడా మన దేవాలయంకి ఎలాంటి ఇంజనీర్ కానీ, ఆర్కిటెక్చర్ కానీ, ప్లానర్ కానీ ఎవరు లేరు. గురువుగారికి అమ్మ ధ్యాన దర్శనంలో లేకపోతే స్వప్న దర్శనంలోనే దేవాలయం కన్స్ట్రక్షన్ చేయడం, చూపించడం అట్లా జరిగితే మేస్త్రికి చెప్తే మేస్త్రి కట్టాలి. ఇప్పటివరకు కూడా అట్లా అదే నమూనాలో జరుగుతుంది. అట్లా కామాఖ్య అమ్మవారి దేవాలయం భూగర్భంలో ఉంది. ఇందాక చూసారు కదా మీరు. అవునండి. సో అది కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు మనకు ఒక 2 పిల్లర్స్ దొరికినాయి. పాత దేవాలయం, ఇక్కడ ఒక పురాతనమైన దేవాలయం ఉండేది, అదంతా భూశిథిలం అయిపోయింది. దాన్ని మనం ఏం పెద్దగా డిస్టర్బ్ చేయలేదు.
అది మనం కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటే 2 పిల్లర్స్ బయటికి వెళ్ళినాయి. దాన్ని పట్టుకొని దాని ఆధారంగా అమ్మవారు కామాఖ్యనే మళ్ళీ పునర్వైభవం తెచ్చుకోవాలనుకుంటుంది, అమ్మ కట్టించుకుంటుంది అని చెప్పేసి మనం అనుకోవడం జరిగింది. ఇట్లా ఆ పిల్లర్స్ పైన ఏవైతే ముద్రలు ఉన్నాయో ఆ ముద్రలు మెయిన్ ప్రధాన దేవాలయం కామాఖ్య దేవాలయంకు ఉండే ముద్రలు, ఈ ముద్రలు 2 సిమిలర్గా ఉంటాయి. అట్లా అమ్మ ఇక్కడ మళ్ళీ కట్టించుకుంటుంది అని గురుగారు డిసైడ్ అయ్యి అమ్మ చెప్పింది మనం చేసుకుంటూ వెళ్ళాలి అని గురుగారికి అమ్మయ్య చెప్తే అది చేస్తారు. టెంపుల్లో చూస్తే ఓన్లీ గణపతినే చూసాం, లేదా లక్ష్మీ గణపతో లేకపోతే వల్లభ గణపతో అట్లా ఏదో ఒకటి పెడతాం. మన దేవాలయంలో శాస్త్ర ఆధారంగా తీసుకొని సిద్ధి బుద్ధి సమేత వల్లభ గణపతి, అక్కడ మీరు చూసారు కదా గణపతి, ఇటువైపు సిద్ధి ఇటువైపు బుద్ధి ఇద్దరు ఉంటారు. మన దగ్గర దేవాలయం మొత్తం లలితా సహస్రనామాన్ని ఆధారం చేసుకొని కట్టడం జరుగుతుంది. అక్కడ చూసుకున్నట్టయితే కింద పంచబ్రహ్మలు, కింద 4 బ్రహ్మలు ఉంటారు. సదాశివుడు పడుకొని ఉంటే సదాశివుడి పైన అమ్మవారు కూర్చొని ఉంటుంది. దీనికి ఆధారం ఏంటంటే పంచప్రేతాసనాసీన పంచబ్రహ్మస్వరూపిణి అని ఒక శ్లోకం ఉంటుంది లలితా సహస్రనామం. సో పంచప్రేతలు అంటే పంచబ్రహ్మలని ఆసనంగా వేసుకొని కూర్చుందమ్మ. సదాశివుడు పడుకొని ఉంటే సదాశివుడి పైన అమ్మవారు కూర్చొని ఉంటారు. అమ్మవారికి ఏమైనా బ్రహ్మోత్సవాలు కానీ ఉత్సవాలు అలాంటివి ఏమన్నా జరుగుతూ ఉంటాయా సంవత్సరంలో కానీ ఎప్పుడన్నా? నిజానికైతే అమ్మవారికి 4 నవరాత్రులు చేస్తాం మనము. ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రులు, మొన్న ఉగాది నుంచి లలితా నవరాత్రులు, అట్లా శ్యామళాదేవి నవరాత్రులు, ప్రధానంగా దేవి నవరాత్రులు దసరా అప్పుడు, గణపతితో 5. గణపతి తర్వాత అమ్మవారి దేవి నవరాత్రులు వస్తాయి కదా, అప్పుడు 9 రోజులు నవచండి అని సంకల్పం చేస్తారు గురుగారు. నవచండి యాగం అని చెప్పేసి 9 రోజులు 9 మంది దీక్ష తీసుకొని నిర్విరామంగా జపం చేస్తూ ఉంటారు. జపం చేస్తూ చండీ పారాయణం చేస్తూ హోమం చేస్తారు. డైలీ చండీ పారాయణ హోమం ఉంటుంది. వస్తే ఎవరైనా కూర్చునే వాళ్ళు ఉంటే కూర్చోవచ్చు. మరియు పూజారి గారు ఇక్కడ అంటే పెళ్ళి కాని వాళ్ళకి కానీ సంతానం లేని వాళ్ళకి కానీ అలాంటి ఏమైనా విశేష పూజలు కానీ చేస్తారు. గురుగారు పంచాంగం చూస్తారు, ప్రశ్న చూస్తారు. సో వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉంటే, ఒకవేళ అమ్మ ముడిపై మంది అనుకోని ముడితో సెట్ అయిపోతుంది అని చెప్పింది అనుకోండి, అమ్మవారు ముడిపై ఇస్తారు, సెట్ అయిపోతుంది. ఇట్లా చాలామంది సంతాన విషయంలో కానీ, పెళ్ళి కాకుండా కానీ, లేదా ఆరోగ్యరీత్యా అట్లా చాలామంది ఇక్కడికి వచ్చి సెట్ అయిన వాళ్ళు ఉన్నారు. గురువుగారు ఇప్పటి వరకు మీరు ఇన్ని విషయాలు చెప్పారు కదా మా వాళ్ళకి అందరికీ. సనాతన ధర్మం గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే ఏ విధంగా మాకు ఆన్సర్ ఇవ్వాలనుకుంటున్నారు? ఎందుకంటే ఇప్పుడున్న మా యూత్కి కానీ రాబోయే తరం గురించి కానీ సనాతన ధర్మం అంటే అనే మీనింగ్ సరిగా తెలియకపోవడం మాకు కొంచెం బాధగా అనిపిస్తుంది. అంటే మీలాంటి వారు ఇట్లాంటి వీడియోలు చేస్తేనే సనాతన ధర్మం అంటే ఏంటిది అనేది ఇప్పుడున్న యువతకు అందరికీ తెలుస్తుంది. ఎందుకంటే ప్రధానంగా తీసుకుంటే సోషల్ మీడియానే అందరిని అడిక్ట్ చేసుకుంటుంది. ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఇన్స్టాగ్రామ్, ఎన్నో రీల్స్ స్క్రోల్ చేస్తూ ఉంటారు, ఎంతోమంది ఇన్ఫ్లుయెన్సర్స్ వీడియోస్ తీస్తూ ఉన్నారు, యూట్యూబ్లో చాలామంది బ్లాగ్స్ చేస్తూ ఉన్నారు. సో మీలాంటి వాళ్ళు సనాతన ధర్మం అంటే ఏంటి అని మీలాంటి వాళ్ళు ఒక 2-3 వీడియోలు తీశారనుకోండి, ఇంకొకరికి ఆసక్తి కలుగుతుంది. మనం ఎందుకు చేయలేము సనాతన ధర్మం? దినచర్య, ఒక మానవుడు పుడితే చచ్చేంత వరకు ఎట్లుండాలి అనేది ఒక భగవద్గీత నేర్పిస్తుంది. అది ఎవరికైనా తెలుసా? ఎవ్వరికి తెలియదు. కాబట్టి మీరేం చేయాలి? భగవద్గీత, రామాయణం ఇట్లాంటివి ప్రమోట్ చేయడానికి చూడండి. తప్పకుండా మీ అటువంటి వాళ్ళు ఇంకొక 10 మంది తయారు కావాలి, మన సనాతన ధర్మం గురించి తెలుసుకోవాలి. ఇట్లాంటి దేవాలయం ఎక్కడున్నా కూడా దయచేసి వీడియోస్ తీసి సోషల్ మీడియాలో పెట్టండి కంపల్సరీగా. తప్పకుండా గురుగారు. ప్రార్చత ప్రియ మేధా సోచత అర్జునపుత్రక దేవీం సర్వకామార్థసిద్ధయే పుత్రపౌత్రధనం ధాన్యం అస్తశ్వాజా విఘోరతం ప్రజానాం భవత్మాతా ఆయుష్మంతం కరోతు మా. ఓం శతమానం భవతి శతాయు పురుషస్కతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ఆచంద్రార్కం గోత్రవంశాభివృద్ధిరస్తు జగదీశ్వర గ్రహ ప్రాప్తిరస్తు. లలితా పరమేశ్వరి శ్యామలాంబికా వారాహి దేవి కామాఖ్యా దశ మహావిద్యాదేవతా సంపూర్ణ గ్రహ కటాక్ష ప్రసాద సిద్ధిరస్తు. దినదిన సనాతన ధర్మ ప్రచార సిద్ధిరస్తు. మనోభీష్ట ఫలసిద్ధిర సంకల్ప సిద్ధిరస్తు. తదాస్తు.